దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి ప్రియ బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానాంశం ఏంటంటే, నీ స్వభావము ఎవరిది, లేకపోతే నీ మనసు ఎవరిది? మొదటి మనుషుడైన ఆదాముదా, కడపటి మనుషుడైన యేసుక్రీస్తు ప్రభుదా? చూడండి ప్రియ బిడ్డలారా, మొదటి మనుషుడైన ఆదాము యొక్క మనసు క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లల్లో ఉండకూడదు. ఈరోజు సమస్యను మనం జయించలేకపోతున్నామంటే, లేకపోతే మనకు ఎదురయ్యే పరిస్థితులను మనము ఎదుర్కోలేకపోతున్నట్లయితే, లేకపోతే మనకు ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆటంకాన్ని మనం అధిగమించి వెళ్ళలేకపోతున్నట్లయితే, మనము మొదటి మనుషుడైన ఆదాము యొక్క మనసులో ఉన్నామేమో, మనము సరి చేసుకోవాలని దేవుని సేవకుడిగా నేను తెలియచేస్తా ఉన్నాను. క్రైస్తవుడు ప్రియ బిడ్డలారా, మొదటి మనుషుడైన ఆదాము మనస్సు కలిగి ఉండకూడదు, ఆ స్వభావం కలిగి ఉండకూడదు. ఈరోజు చూడండి ప్రియ బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆదాము స్వభావం ఎలాంటిదంటే, ఇతరుల మీద నేరం మోపేది. ప్రియ బిడ్డలారా, తప్పు చేస్తాం, ఆ తప్పుని ఇతరుల మీద మనం నెడతాం. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వారి మధ్యన గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు మరి వారిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవకు కారణం ఏంటని మనం అడిగితే, నాది కాదని భార్య అంటది, నాది కాదు భర్తదంట అని అంటాడు. ఈ స్వభావం ఎవరిదంటే మొదటి మనుషుడైన ఆదాముది ప్రియ బిడ్డలారా. ఎందుకంటే ఆదాము అన్నాడు, ఆదాము అని దేవుడు పిలిచినప్పుడు ప్రియ బిడ్డలారా, ఆదాము అన్నాడు, నేను దాక్కొని ఉన్నాను. ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న పండు తిన్నావా అంటే, మొదటి మనుషుడైన ఆదాము అంటున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, అందుకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఆ పండు నాకు ఇస్తే నేను తిన్నాను అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, నీవు నాకు ఇచ్చేవే స్త్రీ, ఆ స్త్రీ ఇస్తేనే నేను ఆ పండును తిన్నాను అని మొదటి మనుషుడైన ఆదాము ప్రియ బిడ్డలారా నేరము దేవుని మీద మోపుతా ఉన్నాడు, నీవు నాకు ఇచ్చేవే ఆ స్త్రీ అని. ఈరోజు చూడండి ప్రియ బిడ్డలారా, ఆది అపోస్తులు అలా లేరు. ప్రియ బిడ్డలారా, వారు ఏక మనస్సు కలిగిన వారై, ఏకాత్మ కలిగిన వారై, వారు కలిసి ప్రార్థన చేసి ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క ఇబ్బందిని వారు ఎదుర్కొనగలిగారు, వారు జయించగలిగారు. ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రియ బిడ్డలారా, క్రైస్తవుడు కూడా అనేకమైన సమస్యల్లో పడిపోయి అనేకమైన విపత్తులకు గురైపోతా ఉన్నాడంటే కారణం ఏంటంటే, క్రైస్తవుడు ప్రియ బిడ్డలారా యేసుక్రీస్తు మనసు కలిగి లేడు, యేసుక్రీస్తు స్వభావం కలిగి లేడు. మొదటి మనుషుడైన ఆదాము స్వభావంలోనే ఉన్నాడు. ఆదాము స్వభావం ఎలాంటిదంటే, నేరము మోపేది, అబద్ధం చెప్పేది, కోపపడేది, పగ పెట్టుకునేది, దేశించేది, దూషించేది, అవమానపరిచేది మొదటి మనుషుడైన ఆదాము స్వభావం. చూడండి,
అర్పణలు తీసుకొచ్చారు. అన్నదమ్ములు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు దేవుడికి. తండ్రి అయిన దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యోను యొక్క అర్పణను అంగీకరించకపోయినందువలన యొక్క కయ్యోను హేబేలు మీద పగపట్టి యొక్క హేబేలుని చంపాడు. పిల్లరా, అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నేనేమన్నా తమ్ముడు కావలవాడినా అంటున్నాడు. పిల్లరా, ఈ మనసు ఎవరిది? ఈ యొక్క మనసు మొదటి మనుషుడైన ఆదాముది. ఆదాము దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన్న పనిచేసి మన మూల పురుషుడైన ఆదాము అవ్వ పాపం చేశారు. ఆ యొక్క పాప బీజము మనలో వస్తానే ఉంది, తరతరాలకి అది సంక్రమిస్తానే ఉంది, వస్తానే ఉంది. ఆ యొక్క పాప బీజాన్ని పిల్లరా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆ యొక్క పాపము కొట్టివేయబడ్డది, పవిత్రపరచబడ్డది. మనం యేసుక్రీస్తు పిల్లలమయ్యాం. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఈ అందరూ ఆయనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలువబడుతున్నారు. పిల్లరా, అంటే మనం దేవుని అంగీకరించినప్పుడు దేవుని పిల్లలముగా చేయబడ్డాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. అయితే పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ నేరారోపణ చేసే మనసు, ఆ పగ పెట్టుకునే మనసు, ఆ దూషించే మనసు, ఆ అవమానపరిచే మనసు, అబద్ధం చెప్పే మనసు, అవి మనలో ఉన్నావంటే మనము దేవుని యొక్క స్వభావంలో లేము, ఆదాము యొక్క స్వభావంలోనే ఉన్నాం. పిల్లరా, ఆదాము యొక్క స్వభావంలో మనం ఉన్నట్లయితే ఈ యొక్క లోకంలో జరుగుతున్న విపత్తులను బట్టి కావచ్చు, సమస్యలను కావచ్చు, పరిస్థితులను కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం జయించలేము. మనం వాటిని జయించలేము, తాళుకోలేము. వాటి యొక్క విపత్తులు మనం కూడా పడిపోయి పతనం అయిపోతా ఉన్నాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క మనస్సును నువ్వు తీసివేసుకొని, ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. మారు మనస్సు పొంది అంటే మారు మనస్సు పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్తలో మనం చూస్తే మారు మనస్సు పొందాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు మొదటి మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. అంటే మారు మనస్సు పొందమన్నాడంటే పిల్లరా, మన మనస్సు మారాలి. ఈరోజు వస్త్రధారణ మారుతుంది, ఈరోజు మన జీవితం మారట్లేదు, మన బ్రతుకులు మారట్లేదు. కారణం ఏంటంటే మొదటి మనుషుడైన ఆదాము యొక్క స్వభావంలో ఉన్నాం, ఆదాము యొక్క మనస్సులో మనం ఉన్నాం. అలాంటి మనస్సు మనలో ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ మనస్సును మనం తీసివేసుకుంటే మనము ఈ లోకంలో ఆస్వాదింపబడతాం, ఈ లోకంలో దీవించబడతాం, ఈ లోకంలో ప్రతి సమస్యను కూడా మనం జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క మనస్సును మనలో నుండి తీసివేసుకోవాలంటే బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ యొక్క పాప స్వభావము మనలో ఉన్నట్లయితే, ఆ యొక్క పాపపు ఆలోచనలు మనలో ఉన్నట్లయితే, చిన్నపిల్లలండి, అన్న అక్క తమ్ముడు కొట్టుకుంటా ఉన్నారు, అక్క తమ్ముడు కొట్టుకుంటా ఉన్నారు. అక్క తమ్ముడు కొట్టుకుంటా ఉంటే తండ్రి అడుగుతాడు, తమ్ముడిని ఎందుకు కొట్టావు అంటే, వాడే నన్ను కొట్టాడు అంటది అక్క. అప్పుడు తండ్రి తమ్ముడిని అడుగుతాడు, ఎరా అక్కని ఎందుకు కొట్టావంటే, నేను కొట్టలేదు, అక్కే నన్ను కొట్టింది అంటాడు. ఈ యొక్క స్వభావం ఎవరిది?
ఈ యొక్క స్వభావం ఎవరిది? నేరారోపణ, ఇతరుల మీద నేరారోపణ మోపేది. ఈ యొక్క స్వభావం మనలో ఉండకూడదు. క్రైస్తవుడుగా మనలో ఉండకూడదు, క్రైస్తవురాలుగా మనలో ఉండకూడదు, దేవుని పిల్లలమైన మనలో ఉండకూడదు. పిల్లరా, ఇతరుల మీద పగపెట్టే మనసు మనలో ఉండకూడదు, ఇతరులు దూషించే మనసు మనలో ఉండకూడదు. ఈ మనసు ఆదాముది, మొదటి మనుషుడైన ఆదాముది. కడపటి మనుషుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు మనం కలిగి ఉండాలి. ఆ యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. ఆ యొక్క స్వభావంలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. పిల్లరా, చూడండి పిల్లరా, ఆది అపోస్తులు వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు చెరసాలు బద్దలైపోయినాయి. వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చింది. వారు ప్రార్థన చేస్తుండగా భూమి కంపించబడ్డది. అంటే వారు ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, క్రీస్తు మనస్సు కలిగి ఆది అపోస్తులు ప్రార్థన చేశారు. ఈరోజు క్రైస్తవుడు బిడ్డలారా, క్రైస్తవుడు తన మనస్సును మార్చుకోలేక తన యొక్క ఆదాము యొక్క స్వభావంలోనే ఉంటూ, మొదటి మనుషుడైన ఆదాము స్వభావంలోనే ఉంటూ ఇతరుల మీద నేరారోపణ మోపే స్వభావం, అబద్ధం చెప్పే స్వభావం, ఇదిగో మోసం చేసే స్వభావం, కోపపడే స్వభావం, పగ పెట్టుకునే స్వభావం, దొంగతనం చేసే స్వభావం, అబద్ధాలు చెప్పే స్వభావం, ఈ యొక్క స్వభావం అంతా కూడా ఎవరి నుంచి వచ్చినాయంటే మొదటి మనుషుడైన ఆదాము నుండి మనకు సంక్రమించబడ్డాయి. అయితే 2021 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే రక్షణ. ఈరోజు ప్రియాదేని బిడ్డలారా, నీతిమంతుల గృహాల్లో రక్షణ సునాదాలు వినబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే బిడ్డలారా, ఈరోజు మన గృహాల్లో ఏ యొక్క సునాదాలు వినపడుతూ ఉన్నాయి? ఏ జీవితంలో మనం ఉన్నాం? ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాం మనం? ఫిలిప్పీ పత్రికలు మనం చూస్తే, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నా అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ యొక్క సంఘంతో చెప్తున్నాడు. బిడ్డలారా, ఈరోజు సంఘంలో ఏ మనసు లేదండి. సంఘానికి వెళ్తా ఉన్నాం, దేవుని ఆరాధిస్తానికి వెళ్తా ఉన్నాం, కానీ నీకన్నా నీ సహోదరు బాగా పాట పాడింది అనుకో, అబ్బో పాడిందిలే బాగా. లేకపోతే నువ్వు చేయలేనిది ఇతరులు చేస్తా ఉన్నావు అనుకో, అబ్బో చేస్తున్నారులే బాగా. సంఘంలో ఏ మనసు లేదు? సంఘంలో క్రీస్తు మనసు లేదండి. క్రీస్తు మనసు లేదు. ఆ క్రీస్తు మనసు లేనందువలన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు క్రీస్తు యేసు మనస్సు కలిగి, ఆ మనసు మీరు కలిగి ఉండండి, ఆ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, ఆ మనసు ఎలాంటిదంటే మనం చూస్తే అదే పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. బిడ్డలారా, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనసును ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. హల్లెలూయా. బిడ్డలారా, చూడండి, ఒకదాని అందే మనస్సు కలిగి ఉండండి. దేని యందు మనం మనసు కలిగి ఉండాలి? మనం పరలోకమందు దృష్టి కలిగి ఉండాలి. క్రైస్తవుడిని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాం,
దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఏమి లేదండి, క్రీస్తు ప్రేమ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం ఎలాంటిదో తెలుసా? ప్రేమించే స్వభావం అయింది. ఆయన స్వభావం ప్రేమించే స్వభావం, ఆయన స్వభావం క్షమించే స్వభావం, ఆయన స్వభావం సహాయం చేసే స్వభావం, ఆయన స్వభావం ఆశీర్వదించే స్వభావం, ఆయన స్వభావం మేలు చేసే స్వభావం. చూడండి, మొదటి మనుషుడైన ఆదాములో ఎన్ని స్వభావాలు ఉన్నాయో, వీటన్నిటికీ ఒకే ఒక స్వభావం, ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రేమ మనందరికీ కూడా దేవుడు సంక్రమించాడు, అది మనందరికీ కూడా అనుగ్రహించాడు. బిడ్డలారా, ఆ యొక్క తాత్పర్యం కలిగి, ఆ యొక్క మనస్సు కలిగి, ఆ యొక్క భావం కలిగి మనం ఏకాత్మతో ప్రార్థన చేసినట్లయితే ఈరోజు ఎలాంటి సమస్యనైనా నువ్వు జయించగలుగుతావని ప్రభు సేవకుడిగా, దేవుని బిడ్డగా నీకు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, హల్లెలూయా. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి విపత్తునైనా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి విరుకైనా వాటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని పౌలు మహాశయుడు చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, ఆ మనస్సు మనం కలిగి ఉండాలి, ఆ స్వభావం కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తు స్వభావము? దుర్మార్గుడు చనిపోవటం నాకు ఇష్టం లేదు, పాపి తన పాపంలో చనిపోవటం నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలి, పాపి తన పాపాన్ని విడిచిపెట్టాలి. వారు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ప్రియదేం బిడ్డలారా, చూడండి, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకోకూడదు. ఈ పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక, ఈ యొక్క సమస్యలను కూడా మనం వెళ్తున్నాం కనుక, వీటన్నిటిని మనం జయించాలంటే ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. పేతురు భక్తుడు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెరసాల పునాదులు బద్దలు చేశాడు. బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కలిసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడండి. క్రీస్తు యేసు మనసు ఎలాంటిదంటే, పాపి తన పాపంలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. నేరారోపణ చేసే మనసు కాదు. కీర్తన 130 అంటాడు, అయ్యా నీవు మా దోషాలను కనిపెట్టి చూసిన యెడల ఎవరు నీ ఎదుట నిలబడగలరు? ఏమండి, మనం ఎన్నో దోషభరితమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎంతో పాపిష్టి జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎంతో నీచమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, ఎంతో అసహ్యకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మన దోషాలను ఆయన కనిపెట్టి చూస్తే మనం ఆయన ఎదుట నిలబడలేము. కీర్తన 130 అంటా ఉన్నాడు భక్తుడు, ఆయన మన దోషాలు కనిపెట్టేవాడు కాదు, మన పాపాలు పరిహరించేవాడు, మన దోషాలు క్షమించేవాడు, మనకు సహాయము చేసేవాడు. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా, క్రైస్తవుడా మేల్కో. ఇక ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేయడానికి, దేవునికి మొరపెట్టడానికి నువ్వు పూనుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. ఆయన మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని, శ్రేష్టమైన దీవెనలు ఇవ్వాలని, శ్రేష్టమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. బిడ్డలారా, ఆ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ స్వభావంలో నువ్వు ఉన్నావు,
మొదటి మనుషుడైన ఆదాము స్వభావంలో ఉన్నావా? కడపటి మనుషుడైన యేసుక్రీస్తు యొక్క స్వభావంలో నువ్వు ఉన్నావా? మొదటి మనుషుడైన యొక్క ఆదాము స్వభావంలో మనం ఉన్నట్లయితే మనం నిత్యత్వానికి వెళ్ళలేము, నిత్య జీవానికి పొందుకోలేము, నిత్య జీవానికి వారసులం కాలేము. ఆ యొక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టి, ఆ యొక్క మనసును మనం విడిచిపెట్టి కడపటి మనుషుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మనం కడగబడినట్లయితే, రక్తంలో కడగబడిన మనము ఏక మనసు కలిగి ప్రార్థన చేసినట్లయితే, ఏకాత్మ గలవారమైతే దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నువ్వెవరమైనా కావచ్చు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎలాంటి బంధకాల్లో అయినా ఉండొచ్చు, ఎలాంటి పాపస్థితిలో అయినా ఉండొచ్చు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి నీ జీవితాన్ని ఆయన మార్చగలిగిన సమర్థుడు, గొప్ప దేవుడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ వచనం చూద్దాం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. ప్రతివాడు తన సొంత కార్యాలను చూస్తూ ఉంటాడు. మీలో ప్రతివాడు మీ సొంత కార్యాలనే కాక ఇతరుల కార్యాల్లో కూడా మీరు పాలు పంపులు పొందాలి. ఇతరుల కార్యాల్లో. ప్రజమిళ్ళరా, ఒకప్పుడు నా జీవితాన్ని దేవుడు ఒకప్పుడు దేనికి పనికిరా నా జీవితాన్ని మార్చాడు. నన్ను మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడని యొక్క వాక్యాన్ని నీకు అందిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదించడానికి సమర్థుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు. ఆయన సమయోచితమైన సహాయం చేయగలిగిన దేవుడు. సమయోచితమైన సహాయం చేయగలిగిన దేవుడు. ఆ యొక్క దేవుణ్ణి నువ్వు అంగీకరించినట్లయితే, ఇదిగో నీ ఎదుట ఎలాంటి వ్యాధి అయినా ఉండొచ్చు, నీ ఎదుట ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, వాటన్నిటి నుంచి నిన్ను తప్పించగలిగిన సమర్థుడు, గొప్ప దేవుడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చి ఉండగా వారు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో తరుముతా ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషేతో అంటున్నారు, మోషే ఇదిగో వెనక ఐగుప్తు రాజైన ఫరో వస్తా ఉన్నాడు, ముందు చూస్తేనే సముద్రం ఉంది మోషే అని వారు మోషేని అడిగినప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కర్ర ఆ సముద్రం వైపు చాపు. ఏమండి, చూడండి ఆ యొక్క అద్భుతం, ఎలాంటి అద్భుతం చూడండి. మోషే ఎప్పుడైతే ఆ యొక్క కర్రను ఎర్ర సముద్రం వైపు చాపాడో అది 2 పాయలుగా చీల్చబడ్డది. 2 పాయలుగా చీల్చబడ్డది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచినట్లుగా బైబిల్లో రాయబడ్డది. అండి, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి శ్రమలు ఎదురైనయా? ఇక నా జీవితం అయిపోయిందిలే, నా స్థితి ఇంతేలే, నా బ్రతికింతేలే, నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? పాడైపోయిన నీ జీవితాన్ని, ఇక అయిపోయిందిలే అనుకున్న నీ జీవితాన్ని దేవుడు నూతనపరిచి దానిని ప్రారంభంగా దేవుడు చేయడానికి సమర్థుడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి సమర్థుడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సమర్థుడు. కనుక నీ జీవితంలో ఒకవేళ దేవునికి నువ్వు స్థానం ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటూ క్రైస్తవులని చెప్పుకుంటూ నీ బ్రతుకు మారకపోతే, నీ మనసు మారకపోతే నువ్వు నిత్యత్వానికి వెళ్ళలేవు, నిత్య జీవానికి వెళ్ళలేవు. నీ యొక్క మొదటి మనుషుడైన ఆదాము స్వభావం నుంచి నువ్వు బయటకు రావాలి. కడపటి మనుషుడైన క్రీస్తు యేసు స్వభావం కలిగి ఉండాలి.
మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను చూసుకుంటాడు, ఇతర కార్యాలు చూడడు. ప్రతివాడు తన సొంత కార్యాలని చూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చదువుకుంటున్నాడు. ఆ కుమారుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు అడుగుతున్నాడు, అరే మీ నాన్న ఏం పని చేస్తాడు అని అడిగితే ఆ స్నేహితుడు చెప్తున్నాడు, మా నాన్న సముద్రం మీద చేపలు పడతాడు, పడవేసుకొని వెళ్ళి చేపలు పడతాడు. మరి మీ నాన్న ఏం చేస్తాడరా? మా నాన్న వ్యాపారం చేస్తాడు అని చెప్పి ఒకరి నాన్న గురించి ఒకరు పరిచయం చేసుకున్నారు. అయితే ఈ స్నేహితుడికి ఎప్పటి నుంచో పడవెక్కాలని ఆశ అయితే ఈ స్నేహితుడు అడుగుతున్నాడు, అరే స్నేహితుడా, మీ నాన్నతో కలిసి పడవెక్కుదాంరా మనం ఒకరోజు, మీ నాన్న అడుగురా, నాకు ఎప్పటి నుంచో పడవెక్కాలని కోరిక, నన్ను కూడా పడవెక్కించుకోమని చెప్పవా అని చెప్పి స్నేహితుడిని అడుగుతూ ఉంటే స్నేహితుడు తండ్రిని అడిగాడు, తండ్రి నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పడవెక్కాలన్నాడు, మేము కూడా నీతో పడవలో వస్తాం, ఒకరోజు మమ్మల్ని పడవలో ఎక్కించుకోవని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి కుమారుడు అడిగిన కోరిక, తన స్నేహితుడి కోరిక తీర్చాలని రండి నాయన అని చెప్పి వారిద్దరిని పడవెక్కించుకొని సముద్రంలో తీసుకెళ్ళాడు. వారు సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను ఎదురైంది. ఓడ తిరగబడిపోయింది. ఇద్దరు పిల్లలు సముద్రంలో పడిపోయారు. తండ్రి సముద్రంలో పడిపోయాడు. అప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నన్ను కాపాడని కుమారుడు అడుగుతున్నాడు. స్నేహితుడు అడుగుతున్నాడు, అయ్యా నన్ను కాపాడని అడుగుతున్నాడు. కుమారుడేమో తండ్రి నన్ను కాపాడు తండ్రి అని అడుగుతున్నాడు. స్నేహితుడేమో అయ్యా నన్ను కాపాడని స్నేహితుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఒక నిమిషం ఆలోచించి తన కుమారుడు చేయి విడిచిపెట్టి ఈ యొక్క స్నేహితుడి చేయి పట్టుకొని తన ఈదుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. తన స్నేహితుడిని బయటికి తీసుకొచ్చాడు. కుమారుని విడిచిపెట్టాడు. ఆయన ఎవరో కాదండి, మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన కల్వరి సిలువలో మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, తండ్రి నీవు నా చెయ్యి ఎలా విడిచితివి అని అడుగుతా ఉన్నాడు. తండ్రి తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే మన చేయి పట్టుకుంటాని కోసం, మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్ళటం కోసం. కుమారుడు నిత్య జీవం గలవాడే. కుమారుడు తండ్రి యొక్క స్థానంలో ఉన్నవాడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకత్మ కలిగిన వారే. మనల్ని రక్షించటం కోసం తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన సిలువలో మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన తిరిగి సమాధిని జయించి తిరిగి లేచిన ప్రకారం మనం కూడా జయ జీవితం పొందాలని చూడండి. ఆ పడవలో ఆ కుమారుడు చేయ ఎలాగైతే సముద్రంలో తండ్రి విడిచిపెట్టాడో, ఈ లోకం అనే సముద్రంలో యేసుక్రీస్తు ప్రభువారు చేయి విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరం చేయి పట్టుకొని నిత్య జీవానికి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అట్టి కృప నీకు కావాలా? అట్టి దీవెని నీకు కావాలా? అట్టి ఆశీర్వాదం నీకు కావాలా? నీకు కావాలని నువ్వు అనుకున్నట్లయితే ఇదిగో ఎందరూ ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలకుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు కృప చూపుతా ఉన్నాడు. అట్టి అధికారం నీకు కావాలంటే, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి, ఆ యొక్క అధికారాన్ని నీకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించు. ఆయన యొక్క రక్తంలో కడగబడు. ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి మొదటి మనుషుడైన ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టి కడపటి మనుషుడైన యేసుక్రీస్తు స్వభావం కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించి ఆశించి వర్ధల చేయునుగాక. ఆమెను తలలో ఉంచినట్లయితే మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ అందరి యొక్క వాక్యాన్ని వీక్షించి ఉన్నారు వారందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి.
అద్భుతాలు జరిగించండి అయ్యా. ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రభువా ఎందరు నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరిని కూడా మీరు దీవించండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి నాయన. మొదటి మనుషుడైన ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టి కడపటి మనుషుడైన యేసుక్రీస్తు స్వభావం కలిగి జీవించాలని, నిత్య జీవానికి వారసులు కావాలని, నిత్య రాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలకు ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారికి ఎదుర్కొన్న ప్రభువా వ్యాధినైనా కావచ్చు, సమస్యలైనా కావచ్చు, ఇరుకలైనా కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, వాటన్నిటిని యేసు నామములో దూరపరచండి నాయన. నీ యొక్క మనసు కలిగి ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఈ భయంకరమైన దినాల్లో ఏ తెగులు నీ గుడారం సమీపించదని నీ వాక్యం సెలవించినట్లుగా నాయన, ఏ తెగులు కూడా నీ బిడ్డలు సమీపించకుండా నాయన, ఏ తెగులు కూడా నీ బిడ్డలు దరిచేరకుండా నాయన, నీ యొక్క ఆత్మ కాపుదలని భద్రతని బిడ్డలకు దయచేయమని ప్రభు నాయనా. ఇదిగో ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామములో వరకున్న ప్రతి వ్యాధి బాధలు నిర్మూలన చేయమని అడుగుతున్నాను ప్రభు. వరకున్న ప్రతి సమస్యలు యేసునామములో నిర్మూలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో నాయన నీ గొప్ప దీవెన ఆశీర్వాదం మెండుగాని బిడ్డలకు దయచేయమని ప్రభు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు సదాకాలము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ పిల్లలకును సకల పరిశుద్ధులకును నీ సేవకులకును సదాతోడి నడిపించి కాపాడి దీవించి ఆశించి వర్ధల చేయదుగాక. ఆమేన్ ఆమేన్. అందరూ కొందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.